హలో ఫ్రెండ్స్, మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చా. మీరు మాత్రం కంప్లీట్గా వీడియో చూడండి. అసలు ఏమైందో ఏమో రామ్ చరణ్ గారికి టైటిల్ ట్యాగ్ పీకేశారు. అదే గ్లోబల్ స్టార్ ట్యాగ్. మళ్ళీ ఆ పాత ట్యాగ్ ఏదైతే మెగా పవర్ స్టార్ ట్యాగ్ ఉందో దాన్నే పెట్టడం అయితే జరిగింది. అది కూడా తండ్రి మెగాస్టార్ బాబాయ్ పవర్ స్టార్ దగ్గర నుంచి వచ్చే కలయిక ట్యాగే. అయితే రీసెంట్ టైమ్స్లో రామ్ చరణ్ గారి మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి, పెద్దగా ఆడట్లేదు, కలెక్షన్స్ రావట్లేదు. ముఖ్యంగా డే1 కలెక్షన్ 100 crores రావట్లేదు. దానికోసం ఫేక్ కలెక్షన్స్ వేసుకోవడం జరుగుతుంది. బయ్యర్స్ కి లాస్ వస్తుందని చెప్పి ఇదంతా ఎందుకు, ఈ ట్యాగ్ తోనే వచ్చిన తంట అనుకున్నారో ఏమో. మళ్ళీ పాత ట్యాగ్ ఏదైతే మెగా పవర్ స్టార్ ట్యాగ్ ఉందో అది తీసుకొస్తే మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వస్తాము అని అనుకున్నారో ఏమో. ట్యాగ్ ని మాత్రం తీసేసి రీసెంట్ గా పెద్ద మూవీకి సంబంధించిన పోస్టర్ లో ఈ ట్యాగ్, పాత ట్యాగ్ ఏదైతే మెగా పవర్ స్టార్ ట్యాగ్ ఉందో దాన్ని పెట్టడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రీసెంట్ టైమ్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ గారి మూవీస్ పెద్దగా ఆడట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే పాదఘట్టం, ఆచార్య మూవీ కానివ్వండి, అది డిజాస్టర్ అవ్వడము. ఆ తర్వాత ఏదైతే గ్లోబల్ స్టార్ అంటూ శంకర్ తో కలయికై గేమ్ చేంజర్ మూవీ తీయడము, అది భారీ డిజాస్టర్ కావడము మనం తెలిసిందే. అయితే కలెక్షన్స్ రాకపోవడం, ముఖ్యంగా డే1 కలెక్షన్ 100 కోట్లు కూడా రాకపోవడంతో గ్లోబల్ స్టార్ అని చెప్పి ట్యాగ్ అయితే వేసుకున్నాం. దానికి సంబంధించి కలెక్షన్స్ లేకుంటే ఎలా అనుకున్నారో ఏమో. ఫేక్ కలెక్షన్ తో 186 crores అనేది వేసుకోవడం జరిగింది. దీంతో కేవలము తెలుగు స్టేట్స్ లోనే కాదు, ఇండియా మొత్తంలో నవ్వుల పాలైంది. కేవలము రామ్ చరణ్ గారే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ నవ్వుల పాలైంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే బాలీవుడ్ రివ్యూయర్స్ కానివ్వండి, బాలీవుడ్ కి సంబంధించిన మూవీ లవర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు మనల్ని ట్రోల్ చేయడం జరిగింది. టాలీవుడ్ ఇంతకు తెగించింది, ఇన్ని ఫేక్ కలెక్షన్స్ వేసుకుంటుంది, కలెక్షన్స్ రాకపోతే అన్నట్లు కొంతమంది మూవీ రివ్యూయర్స్ వారి యొక్క వీడియోస్ తీసి మన పైన నవ్వడం అనేది జరిగింది. అసలు ఈ గ్లోబల్ స్టార్ అనే తంట ఎక్కడొచ్చింది అంటే, గ్లోబల్ స్టార్ అని చెప్పి ఆర్ఆర్ఆర్ మూవీ అప్పుడు ఈ ఆర్ఆర్ఆర్ మూవీ గ్లోబల్ లెవెల్లో హిట్ అవ్వడము, ఇది ఆస్కార్ వరకు వెళ్ళడము, ఆస్కార్ రావడము, దీంతో ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, డైరెక్టర్ కానివ్వండి, అటు మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, లిరికిస్ట్ కానివ్వండి, వీళ్ళకి ఆస్కార్ అవార్డు రావడము, దీంతో పాటు గ్లోబల్ లెవెల్లో క్రేజ్ యాక్టర్స్ ని కూడా మెచ్చుకోవడం జరిగింది. దీంతో గ్లోబల్ లెవెల్ యాక్టర్స్ అంటూ నార్మల్ గా సంబోధించడం జరిగింది. అయితే ఈ ట్యాగ్, ఈ టైటిల్ ట్యాగ్ ఏదో బాగుందే, దీన్నే కంటిన్యూ చేద్దామని చెప్పి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, మరి రామ్ చరణ్ గారు ఏమనుకున్నారు ఏమో, ఆ మెగా పవర్ స్టార్ ట్యాగ్ ని అయితే పీకేసి మళ్ళీ గ్లోబల్ స్టార్ అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. అక్కడనే వచ్చింది క్షణంత. ఆ టైటిల్ ఎప్పుడైతే వచ్చిందో టైటిల్ ట్యాగ్, అప్పటి నుంచి ఫ్లాప్స్ అవడం. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ మూవీ హిట్ అవ్వడం, అందులో మెయిన్ స్టోరీ స్క్రిప్ట్ ఏంటంటే ఇద్దరి హీరోస్ కి ఈక్వల్ రోల్ ఉంటుంది. ఇంటర్వెల్ టైంలో ఎన్టీఆర్ గారికి ఈక్వల్ రోల్ ఇవ్వడము, అందుకు తగ్గట్టు ఎలివేషన్స్ ఉండడము, అది క్లైమాక్స్ లో రామ్ చరణ్ గారికి ఎలివేషన్స్ ఉంటాయి. అయితే క్లైమాక్స్ లో ఎలివేషన్ ఉండడం వల్ల కంప్లీట్ గా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, మెగా ఫ్యాన్స్ కానివ్వండి, లేకుంటే పిఆర్ టీమ్ కానివ్వండి, కంప్లీట్ గా ఇది రామ్ చరణ్ గారి మూవీ, మెయిన్ హీరో రామ్ చరణ్, సైడ్ యాక్టర్ ఎన్టీఆర్ అంటూ ట్రోల్ చేస్తూ కంప్లీట్ గా సినిమా మొత్తం మాదే అన్నట్లు వీళ్ళు చేయడం జరిగింది, ప్రమోట్ చేసుకోవడం. మేమే గ్లోబల్ స్టార్, మా వల్లే మూవీ హిట్ అయిందని. ఆ తర్వాత కూడా రాజమౌళి గారు వచ్చి సంజాయిషి ఇచ్చారు, ఇది పెద్ద ఫ్యాన్ వార్లా జరుగుతుంది అని చెప్పి. ఇది మూవీకి సంబంధించి ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ రోల్స్ ఉంది, ఇద్దరు రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వెల్ కే మూవీ ఒకవేళ ఎండ్ అయినట్లయితే అక్కడ ఆ పాటతోని, ఆ ఫైట్ సీన్ తోని కంప్లీట్ ఎన్టీఆర్ గారికే కదా మరి హీరో. క్లైమాక్స్ అనేది ఒక హీరో, ఇద్దరు హీరోస్ కి న్యాయం చేయాలని చెప్పి ఇద్దరికి ఈక్వల్ లెవెల్లో నేను ఇంపార్టెన్స్ ఇచ్చానని చెప్పి రాజమౌళి గారు చెప్పుకొచ్చారు. అయినా ఎవరు వినక ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా ఎన్టీఆర్ గారు నెక్స్ట్ మూవీ దేవరతో రావడం జరిగింది. దేవరా మూవీ డే1 ఓపెనింగ్ 150 crores ప్లస్. దేవరా మూవీకి ఎంతైతే నెగిటివ్ చేశారో, ఫ్లాప్ అని చెప్పి రివ్యూస్ ఇచ్చారు కొంతమంది పిఆర్ బ్యాచ్, కానీ వాటన్నిటిని తలకిందలు చేస్తూ ఎంత నెగిటివ్ చేసినా, ఎంత ఫ్లాప్ రివ్యూస్ ఇచ్చినా కూడా ఆ మూవీ డే1 కలెక్షన్ 150 crores ప్లస్ గ్రాస్ రావడం జరిగింది. ఓవరాల్ గా ఈ మూవీ 500 crores ప్లస్ కలెక్షన్స్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ పిఆర్ టీమ్ గానీ, కొంతమంది ఫ్యాన్స్ గానీ, నెగిటివ్ చేసే వాళ్ళు ఎక్కడ మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, నోటికి వేలు పెట్టుకొని పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత అందరి మూవీస్ ఫ్లాప్ చేస్తామంటారు కొంతమంది, కానీ వాళ్ళ హీరో మూవీనే హిట్ చేయలేకపోతారు. అలాంటి సిచ్యువేషన్సే రావడం జరిగింది. ఈ గ్లోబల్ స్టార్ ఇలా ఫ్లాప్ అయిపోవడము, ఇటు ఎన్టీఆర్ గారి మూవీస్ హిట్ అయిపోవడము, దీంతో ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు, మళ్ళీ ఏదైతే ఆ పాత ట్యాగ్ ఏదైతే ఉందో దాన్నే పెట్టుకుంటే సరిపోతుంది కదా
అనుకున్నట్లున్నారో ఏమో రామ్ చరణ్ గారు మళ్ళీ పెద్ద ఈ మూవీతోని రావడము, అందులో గ్లోబల్ స్టార్ తీసేసి మళ్ళీ ఏదైతే పాత స్టార్ ట్యాగ్ ఉందో అదే మెగా పవర్ స్టార్ అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్ గా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఇందులో లుక్ కూడా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ మూవీలో జాన్వీ కపూర్ కూడా ఉంది. దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలానే ఉన్నాయి. జాన్వీ కపూర్ లుక్ నేమ్ చూస్తే కొంచెం దేవరకి రిలేటబుల్ గా ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. సో చూడాలి మరి మూవీ వచ్చే వరకు. ట్రైలర్ లో మూవీలో ఎలా ఉంటుందో మనం చెప్పలేము. మూవీ వచ్చిన తర్వాత దీనిపైన కూడా మనం మాట్లాడదాం. సరే, ఇప్పుడైనా రామ్ చరణ్ గారికి ఒక మంచి సక్సెస్ రావాలని చెప్పి కోరుకుందాం. ఈ మూవీతోనైనా మంచి కలెక్షన్స్ రావాలి, పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళాలని చెప్పి కోరుకుందాము. ఎన్టీఆర్ గారిని చాలా మంది నెగిటివ్ చేయాలని చూసిన ఎన్టీఆర్ గారు తన యాక్టింగ్ తో, తన డాన్స్ తో, తన డైలాగ్ డెలివరీతో ఎవరు అనుకోలేనంత స్థాయికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అది ఆర్ఆర్ఆర్ మూవీ కూడా ఇద్దరు హీరోస్ కి పాపులారిటీ అయితే వచ్చింది, కానీ హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయేలా, హాలీవుడ్ డైరెక్టర్ సైతం ఆశ్చర్యపోయేలా ప్రపంచ జనాలు, ముఖ్యంగా జపాన్ లాంటి దేశాలలో సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్ గారు. తన యాక్టింగ్ తో, తన రౌద్రంతో, తన యాక్టింగ్ స్కిల్స్ తో, సెంటిమెంట్ దగ్గర ఎలా పండించాలి, డాన్స్ ఎలా చేయాలి, యాక్షన్ సీన్ దగ్గర ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి పర్ఫెక్షన్ తో చేసి మంచి ఫ్యాన్స్ అయితే సంపాదించుకుంటూ డౌన్ టు ఎర్త్ లా ఉంటూ ఎలాంటి హంగు హర్బాటాలు చేయకుండా, దానికి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన, నెగిటివ్ చేయాలని ఎంత చూసినా తను మాత్రం ఏమీ పట్టించుకోకుండా మూవీ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఫ్యూచర్ లో ఎన్టీఆర్ గారికి కూడా మంచి మంచి హిట్స్ రావాలని చెప్పి కోరుకుందాం. నెక్స్ట్ డ్రాగన్ అనే మూవీ వస్తుంది, దాంతో పాన్ ఇండియాని షేక్ చేయాలని చెప్పి కోరుకుందాం. ఆ మూవీ 15,000 to 1,500 crores వసూలు చేయాలని చెప్పి కోరుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటేనే మన యొక్క కొత్త వీడియో, ఏ వీడియో వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. దీనిపైన మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోస్ కూడా కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ పైన వస్తూనే ఉంటాయి. సో ప్రతి ఒక్క వీడియో చూడడానికి ట్రై చేయండి. అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నా కౌంట్ అయితే కనిపిస్తుంది, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.